అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ప్రార్థనలు బైబిల్లో ఎవరు ప్రార్థించారో, ఏ రీతిగా ప్రార్థించారో మనం తెలుసుకుందాం. మొదటిగా యెబ్బేజు ప్రార్థన. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో యెబ్బేజు చేసిన ప్రార్థన ఉంది. అయితే ఈ మొదటి దినవృత్తాంతం 1వ అధ్యాయం నుంచి ఇక్కడ వరకు చూస్తే అంతా మరి వంశావళుల గురించి రాయబడి ఉంది. మొదటి నుంచి కూడా చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము, షేతు, ఎనోషు, కైనాను, మహలేలు, ఏరేదు అని చెప్పేసి ఇవన్నీ కూడా వంశావళుల గురించి రాయబడి ఉంది. మరి ఈ 4వ అధ్యాయం 9వ వచనం వరకు సుమారుగా 420 మంది వంశావళుల గురించి రాయబడి ఉంది. అయితే దేవుడు ఈ యెబ్బేజును దాటిపోలేదండి. ఈ యెబ్బేజును ఆయన చేసిన ప్రార్థనల గురించి ప్రత్యేకంగా రాస్తూ వచ్చాడు. మళ్ళీ 9, 10 వచనాలు దాటితే మళ్ళా ఇక్కడంతా చూస్తే మనము ఈ వంశావళుల గురించే రాయబడి ఉంది. కానీ యెబ్బేజు చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించింది, దానికి జవాబు వచ్చేటట్టు చేసింది. ఏమని ప్రార్థించాడు యెబ్బేజు? మొదటిగా చూస్తే యెబ్బేజు అసలు 9వ వచనంలో యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను అని రాయబడి ఉంది. నిస్సందేహంగా చెప్పవచ్చు, దేవుడే ఒక వ్యక్తిని ఘనముగా ఎంచి ఇక్కడ రాయించాడంటే అతడు దేవుని తప్పకుండా ఘనపరిచి ఉంటాడు తన జీవితంలో. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని. ఆ రీతిగా యెబ్బేజు తన జీవితంలో దేవుని తప్పకుండా ఘనపరిచి ఉంటాడు. అందుకని దేవుడు ఆయన్ని ఘనముగా ఎంచాడు. తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు ఆయను. అది తప్పకుండా ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో దేవుడు నేను తప్పకుండా ఘనపరుస్తాడండి. ఆయన మర్చిపోయే వ్యక్తి కాదు. ఆయన మర్చిపోవడానికి మనిషి కాదు, దేవుడు. కాబట్టి తప్పకుండా దేవుడు నేను ఘనపరిచేవాడిగా ఉంటాడు. అయితే యెబ్బేజు తన జీవితంలో ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి 4 విషయాలు దేవుని అడుగుతూ వచ్చాడు. మొట్టమొదటి చూస్తే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి. 4 విన్నపాల్లో మొట్టమొదటిది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. యెహోవా నా దేవా, నీవు తప్ప నన్ను ఆశీర్వదించువారు లేరు. మనుషుల ఆశీర్వాదం కోసం, మనుషుల దేవుళ్ళ కోసం యెబ్బేజు చూడలేదు, కానీ దేవుని ప్రత్యక్షమైనటువంటి ఆశీర్వాదం కోసం ఆయన అడుగుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ నిలిచి ఉంటుంది, నిలకడగా ఉంటుంది. రెండవదిగా, నా సరిహద్దులను విశాలపరచి. అనగా ఈ భౌతికమైనటువంటి భూమి లేదంటే భౌతికమైన సంబంధమైనటువంటి విశాలత కాదు, కానీ తన సేవ, తన సామర్థ్యం కూడా పెరగాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన సరిహద్దులు, ఆత్మీయమైన సరిహద్దులు ప్రతిరోజు నువ్వు ప్రార్థించే సమయం ఇంకా పెరగాలి. ఆ రీతిగా దేవుణ్ణి నువ్వు కోరుకోవాలి. మూడవదిగా, నీ హస్తము నాకు తోడుగా ఉండనిచ్చి. ఏమండి, దేవుని హస్తము తోడు లేని ఏ గృహము కానీ, ఏ జీవితం కానీ అంతగా వర్ధిల్లదు. కాబట్టి నీవు ప్రతిదినము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అయ్యా, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచు, నీ తోడు లేకపోతే నేనేం చేయలేను. మోషే గారు అంటారు కదా, అయ్యా నువ్వు మాకు తోడుగా రాకపోతే మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేము. కాబట్టి మన జీవితాల్లో దేవుని తోడు లేకపోతే ఏ ఒక్కరం కూడా ముందుకి ప్రయాణం చేయలేము. నీ జీవితంలో, నా జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుని హస్తము మనకి తోడుగా ఉండాలి. అనుదినము, అనుక్షణము సాతానుడు ఎవరిని మింగుదనాన్ని అనేకమైన శోధనలు మన జీవితాల్లో తీసుకొచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి వీటన్నింటి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే దేవుని హస్తం నీకు
తోడుగా ఉండాలి. ఆయన సహాయం లేకపోతే మనము ఏమీ చేయలేమండి. అవునా కదా? దేవుని సహాయాన్ని నేను తప్పక కోరుకోవాలి. 4వదిగా నాకు కీడు కలగకుండా దానిలో నన్ను తప్పించుము. ఈ లోకము అంత్య దినాల్లో ఉన్నాం, ఎన్నో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఎన్నో కీడులు మనల్ని పొంచి ఉన్నాయి. కాబట్టి దుష్టుని నుంచి మనల్ని తప్పించమని, దుష్టుని నుంచి కీడు నుంచి మనల్ని మన కుటుంబాలను తప్పించమని తప్పక దేవుని ప్రార్థించాలి. కాబట్టి ఈ 4 విషయాలు ఎబ్బేజు ప్రార్థిస్తూ వచ్చాడు. ఆ తర్వాత జరిగింది ఏంటి? ఎబ్బేజు తన జీవితంలో ప్రార్థించిన వాటినన్నిటినీ పొందుకుంటూ వచ్చాడండి. 10వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. కాబట్టి నేను ఎవరైనా సరే దేవునికి ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు వాటిని మనకి దయచేసేవాడిగా ఉంటాడు. కాబట్టి నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? నా ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉందో మనం పరీక్షించుకోవాలి. అవునా? ఒక రోజులో 8 గంటలు ప్రార్థిస్తున్నాను, కనీసం 1 గంట అయినా ప్రార్థిస్తున్నావా? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? ఇవ్వాలి. ప్రార్థన లేని జీవితం వర్ధిల్లదు. ప్రార్థన లేనటువంటి బ్రతుకు వర్ధిల్లదు. ప్రార్థన లేకపోతే నువ్వు శోధనలో పడతావు. శోధనలో పడకుండా దేవుడు ఏం చెప్పాడు? మెలకువగా ఉండి ప్రార్థించమన్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీ సంఘము వర్ధిల్లాలన్నా నువ్వు తప్పక ప్రార్థించాలి. నీ దేశం గురించి ప్రార్థించాలి, నీ చుట్టుపక్కల ప్రజల కోసం ప్రార్థించాలి, నీ సంఘం కొరకు ప్రార్థించాలి. రక్షణ లేని అనేక మంది కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని నువ్వు తప్పక అనుభవిస్తావు. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ